అందరికీ నమస్తే అండి. మనిషికి ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మగౌరవం ఉండొచ్చు. ఇది కాస్త పెరిగితే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పెరిగి అరే నాకు ఆత్మాభిమానం ఎక్కువరా నేను ఎవరితో మాట్లాడను, ఎవరికి లొంగను అనుకోవడం వరకు కరెక్టే. కానీ అది పబ్లిక్ ఒపీనియన్కి దూరంగా ఉంటే, నియంతృత్వానికి దారి తీస్తే అది అహంకారంగా మారిపోద్ది అనమాట. సో ఆత్మాభిమానానికి అహంకారానికి తేడా తెలుసుకోవడం చాలా కష్టం. చాలామంది అహంకారపూరిత ధోరణిలో ఉంటూ అదే ఆత్మాభిమానం అనే భ్రమలో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి అదే కోవలో ఉంది. ఆ పార్టీలో చాలామంది నాయకులు ఇంక్లూడింగ్ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోవలో ఉన్నారు. ఒక అహంభావపూరిత మానసిక ఆలోచనలతో, కంప్లీట్ అహంతో, ఈగోతో వాళ్ళకు నచ్చని వాళ్ళ మీద బురద జల్లుతూ, విషం చిమ్ముతూ, రియాలిటీకి దూరంగా, ప్రజాభిప్రాయానికి దూరంగా, ప్రజల ఆలోచనలకు దూరంగా వాళ్ళకి ఏది నచ్చితే అదే కరెక్టు, ఏది అనుకుంటే అదే కరెక్టు, వాళ్ళకున్న మీడియా ద్వారా, వాళ్ళ భావజాలం ఉన్న పార్టీ వ్యక్తుల ద్వారా, మనుషుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా జనంలోకి చొప్పిస్తున్నారనమాట. ప్యూర్లీ అహంభావం. ఉదాహరణకు ఈ కేసు అమరావతి విషయంలో కృష్ణరాజు అనే వ్యక్తి చేసిన కామెంట్స్నే తీసుకుంటే, అమరావతి వేశ్యల రాజధాని అనడం ముమ్మాటికి తప్పు. అది ఆ పార్టీలో ఉన్న సీనియర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ వ్యక్తి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. చాలా సింపుల్గా దీన్ని పరిష్కరించుకోవచ్చు వైసీపీ. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారంటారు కదా, అంటే ఇదేనమాట. వీళ్ళని ప్రజలు ఆల్రెడీ 2024 ఎన్నికల్లో పీకల్లోతు ముంచేశారు, పీకల్లోతు పాతి పెట్టారు. సో పీకల్లోతు పాతి పెట్టిన తర్వాత వాళ్ళకు ఊపిరి ఆడుతుంది, బతికే ఉంటారు కాబట్టి పైకి రావచ్చు. అలాగోలాగా ఎవరో ఒకరు సాయం తీసుకొని, ప్రజల సాయం తీసుకొనే పైకి రావచ్చు. అదే ప్రజల అభిప్రాయాలతో ఆడుకుంటే, ఎమోషన్స్తో ఆడుకుంటే, ఇటువంటి పనికిమాలిన ప్రచారాలన్నీ చేస్తే అదే ప్రజలు మళ్ళీ కోపం వచ్చి పీక మీద అడుగేసి తొక్కేసి పూర్తిగా పాతాళానికి పంపించేస్తారు. సో పీకల్లోతు మునిగిపోయినప్పుడు కూడా అహం మాకు చల్లారదు అంటే ఎలా? అదే అహంభావంతో ఉంటే ఎలా? బతిమలాడో, మేము తప్పు చేసామని ఒప్పుకోనో, రియాలిటీలోకి వచ్చో, అమరావతి విషయంలో మేము విషం చిమ్మము, మేము చేసిన తప్పని ఒప్పుకోవచ్చు. అమరావతిలో వేశ్యలు ఉంటారా? అమరావతి వేశ్యల రాజధానా? పోనీ దాని మీద అట్లీస్ట్ ఎవరో ఒక వైసీపీ నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి, అది సాక్షి టీవీలో వచ్చింది చర్చ, అది పార్టీకి సంబంధం లేదు, వైసీపీ ఏమీ అటువంటి భావజాలంతో లేదు, దానికి వైసీపీకి సంబంధం లేదు, ఒకవేళ ఎవరైనా సంబంధం ఉంది అనుకుంటే అమరావతి ప్రాంత మహిళలకు మేము క్షమాపణలు చెప్తున్నాము అంటే రాష్ట్రంలో ఉన్న మహిళల అందరి మనసులు గెలుచుకున్న వాళ్ళు అవుతారు తెలుసా? ఆ మాత్రం విజ్ఞత లేదు. సమాజంలో పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు అవసరమైతే అహం చల్లార్చుకోండి, ఆత్మాభిమానం కాసేపు పక్కన పెట్టండి, అహాన్ని కంప్లీట్గా పక్కన పెట్టండి, ఆత్మాభిమానాన్ని కాసేపు పక్కన పెట్టి క్షమాపణ చెప్పండి మహిళలకేగా క్షమాపణ చెప్పేది. అమ్మ వాళ్ళు ఎవరో సాక్షి టీవీలో మాట్లాడారో, అది పార్టీకి సంబంధం లేదు, మీరు ఎవరూ హర్ట్ అవ్వద్దు, మా పార్టీ తరపున మేము సారీ చెప్తున్నాము, వాళ్ళ మీద మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదనే ఒక్క మాట వాడేస్తే వైసీపీకి అసలు ఈ బురద అంటదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూరుకోదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజీ కూడా జరగదు, డ్యామేజీ కంట్రోల్ అయిపోద్ది. కానీ వాళ్ళు లేరు, వాళ్ళు అలా వైసీపీకి అంత విజ్ఞత లేదు, అంత సంస్కారం లేదు. వాళ్ళ నుంచి ఈ సంస్కారం ఆశించడం అత్యాశ అవుద్ది, వాళ్ళ నుంచి ఈ విజ్ఞత ఆశించడం కూడా దురాశ అవుద్ది అనమాట. సో చెప్పినందుకు చివరికి నాకు కింద కామెంట్లు వస్తాయి చూడండి. చాలామంది కామెంట్ చేస్తారు, నువ్వు కమ్మోడివి, నువ్వు టీడీపీ వాడివి, నువ్వు టీడీపీ ఏజెంట్ అని కామెంట్ చేస్తారు. నేను చెప్పిన దానిలో పక్కా ఏవైతే చెయ్యొచ్చో అవే ఉన్నాయి, వాస్తవాలే ఉన్నాయి. నేను జరిగిందే చెప్పా, జరగింది నేనేది అబోధ కల్పనలు ఏమీ తీసుకొచ్చి చెప్పలేదు. కానీ వాళ్ళు వినరనమాట. సో మనిషిని అహంభావం ఖచ్చితంగా తొక్కేస్తుంది. ఇదే భావజాలంతో వైసీపీ 2029 ఎన్నికలకు వరకు ఉంటే, నేను ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను కదా, జనం ఆల్రెడీ పీకల్లోతు ముంచేసి మెడ మాత్రమే బయట పెట్టారని, నెక్స్ట్ ఎన్నికల్లో కాలేసి అది కూడా లోపలికి తొక్కేస్తారు. ఇంకా స్మాష్, ఇంకా శాశ్వత సమాధి అయిపోయినట్టే వైసీపీ ఆ ఎన్నికలతో. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, గమనిక, ఇదే భావజాలంతో ఉంటే, ఇదే అహంకారపూరిత ధోరణిలో ఉంటే, ఇదే తరహా రాజకీయాలు కొనసాగిస్తే, ఇఫ్ దే కంటిన్యూ లైక్ దిస్ ఓన్లీ, ఒకవేళ కాస్త మార్పులు చేర్పులు వస్తే, అహాన్ని తగ్గించుకుంటే, ప్రజల దగ్గర తల ఉంచితే, మహిళల దగ్గర కాస్త తల ఉంచితే మేబీ కొంత బెనిఫిట్స్ ఉండొచ్చు, కాస్త పైకి రావచ్చు, చూద్దాం. సో ఇప్పుడు కంటెంట్ ఇప్పుడు వరకు కాస్త పక్కన పెడితే, మీరు పక్కన యాడ్ చూస్తున్నారు కదా laddupallem.com, మీకు దాదాపుగా 18 రకాల లడ్డూలు, రాగి, జొన్న, సజ్జ,
కొర్ర, వాటితో పాటు మల్టీ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు విత్తనం, వాటర్ మెలోన్ సీడు, గుమ్మడి గింజలు, వాటితో పాటు డ్రై ఫ్రూట్స్, బాదం, క్యాష్యూ, ఇలా దాదాపుగా 18 రకాల లడ్డూలు పూర్తిగా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసినవే. అలాగే వాటితో చేసిన మురుగులు అంటే హాట్ స్నాక్స్ కూడా, స్వీట్లు కావాలంటే స్వీట్లు, హాట్ కావాలంటే హాట్లు. అలాగే పిల్లలకు పాలల్లో కలుపుకునే పొడి ప్రోటీన్ పౌడర్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ పౌడర్ కావచ్చు, డేట్స్ పౌడర్ కావచ్చు, ఇది కూడా ఉంటుందన్నమాట. సో వీలైతే ఆ వెబ్సైట్ laddupallem.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి, పక్కన చూపిస్తున్నట్టు. అలాగే 9997839994 ఆ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయండి. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టండి, 2-3 రోజుల్లో డెలివరీ వస్తాయి. సో మనం ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నాం, మన సబ్స్క్రైబర్స్ చాలామంది బుక్ చేస్తున్నారు. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. స్టార్టింగ్లో చిన్న చిన్న తప్పులు జరిగాయి, కానీ ఇప్పుడు అంతా బాగానే ఉందన్నమాట. థ్యాంక్ యూ.